హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఎప్పుడు వేసుకునే దోశలు బోర్ కొడితే ఒకసారి టమోటాతో దోశలు ఇలాగ వేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో 2 చిన్న సైజు టమోటాలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 4 లేదా 5 ఎండుమిర్చి, బ్లాక్ పెప్పర్ 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, 1 ఇంచు సైజ్ అంతా దాల్చిన చెక్క వేసుకోండి. దాల్చిన చెక్క అసలు స్కిప్ చేయొద్దు. దాల్చిన చెక్క వేసిన తర్వాత మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో 3 గరిటెల దోశ పిండి వేసుకొని మనం రెడీ చేసుకున్న టమోటా పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. దోశ పిండి అయితే ఇలా కొంచెం జారుతూ ఉంటుంది. దోశ పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశ పిండి బాగా వేడి అయిన తర్వాత ఉల్లిపాయతో ఇలాగా ఒకసారి అప్ చేసుకొని దోశల పిండి వేసుకొని మరీ పల్చటి దోశలుగా కాకుండా కొంచెం మందపాటి దోశలుగా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒకవైపు ఉడికిన తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్స్ పాటు ఉడికించుకున్న తర్వాత దోశలు తీసుకోవాలి. మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు సేమ్ ప్రాసెస్. ఇలాగ దోశ పెనం కొంచెం వేడి అయిన తర్వాత దోశలాగా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. దాల్చిన చెక్క ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి టమోటా దోశ ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.